ఓం 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 అహమస్మి 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 శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణనేత్రం. మనం బుద్ధి అహంకార చిత్తములని అంతఃకరణములు నేను కాను, నాహం. శ్రోత్రం జిహ్వ చక్షు మొదలైన జ్ఞానేంద్రియాలు ఏవి నేను కాను. మరి వాటితో తాదాత్మ్యం ఎందుకు? నేను కాని అరువు తెచ్చుకున్న రూపంతో తాదాత్మ్యంగా ఉంటానా, నా స్వరూపంతో ఉంటానా? అది ప్రశ్న. అందుకే స్థిర సుఖమాసనం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. సో ఐ డోంట్ వాంట్ ఎనీ contamination from my mind and antarindriyas. So I am silent. Na shrotram, na jihva, na chagrana netram. I am not these either. So I have totally silenced them too. ఈ ఇంద్రియ అంతఃకరణ ఉపరతియే స్థిర సుఖమాసనం. అహమస్మి 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 అహమస్మి. సోహం 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 సోహం. శివోహం శివోహం శివోహం. ఆ పరమ పురుషుడైన భగవత్పాదుల వారు మనకు స్థిత ప్రజ్ఞుని లక్షణాలను చక్కగా అర్థం అవ్వాలని రాబోయే 17 శ్లోకాలలో జీవన్ముక్త ఉచ్యతే, జీవన్ముక్త ఇష్యతే, స్థిత ప్రజ్ఞ ఉచ్యతే అంటూ మకుటాలతో బోధించబోతున్నారు. ఈనాడు వాటిలోని ఒక శ్లోకాన్ని నిధిధ్యాసన చేస్తాం. ఇదే ప్రశ్న పరమాత్ముని అర్జునుల వారు అడిగారు. ఆత్మజ్ఞానం సంపాదించుకో అని బోధించబడిన పిదప అర్జునుని గారి ప్రశ్న, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభషేత కిమాసీత వ్రజేత కిం.
ఓ పరమాత్మ, నిధిధ్యాసనయందు స్థిరముగా నుండేవాని లక్షణాలేమిటి? జ్ఞానోదయమైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అంటే అదే అర్థం. వాట్ ఈస్ హిస్ గైట్? విల్ హీ సిట్ ఆన్ ఎ సోఫా? విల్ హీ సిట్ ఆన్ ద ఫ్లోర్? విల్ హీ స్పీక్ స్లోలీ ఆర్ లౌడ్లీ? ఇస్ దట్ ది క్వశ్చన్? నో. The question is, how can I recognize a person who is a jnani, a Jivan Mukta? Why I need to recognize? If I recognize him, first of all, I'll revere him. Second, I'll learn from him. Third, he will be my mentor and role model. स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधीः किं प्रभाषेत किमासीत వ్రజేత కిం. మన సనాతన ఆర్ష సాంప్రదాయంలో ఈ అఖండ భరతఖండంలో స్థితప్రజ్ఞులకు కొదవలేదు. తలుచుకుంటే చాలు కళ్ళ ముందు ఆ మహనీయులందరూ నిలుస్తారు. యాబ్స్కాన్ 2లో చైతన్య భారతి హాల్లో 40 పెయింటింగ్ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళందరూ స్థితప్రజ్ఞులే. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి? ఈ లౌకిక బంధనాలు శాశ్వతం కాదు. ఈ లౌకిక జీవితం వలన పారమార్థిక ప్రయోజనము ఉండదు అని నిశ్చయంగా తెలుసుకొని వారి అడుగుజాడలను అనుసరిస్తూ మనం కూడా ఆ దిశగా పయనించవలెను. అర్థమైందా? తెలుస్తుంది బుద్ధిలో నేను ఆత్మ, నేను బ్రహ్మ అని. కానీ అనుభవంలోకి రావడం లేదు. కారణం ఏమిటి? దేహం అనే అధ్యాస, ఈ నేను అనే సూపర్ ఇంపోజిషన్, ద ఫాల్స్ ఆధార్ కార్డ్ యు ఆర్ హోల్డింగ్. Whatever Aadhaar card all of us are holding is only a mischievous and false Aadhaar card. That is not our ID at all. Then what is my ID? Sivoham, 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 Sivoham. శివోహం. అయ్యా, ఆ భావనలో ఉండవయ్యా. అమ్మా, శివోహం అని అనుభవంలోకి తెచ్చుకోవమ్మా. తెలుస్తోందండి బుద్ధిలో, కానీ అర్ధనా అణా అంటూ కామాలు పెడతాం. ప్రయోజనం లేదు. దిస్ ఈజ్ ఎయిదర్ ఆర్, దట్స్ ఆల్. Whether you be with the Deha Bhava or you be with the Atma Bhava. No in between dancing and pretending. Okay? That's what Bhagavad Pada is educating us. ఇప్పుడు 3 నిమిషాలు ప్రాణాయామం చేసుకుంటూ, అదెందుకు? మనసు ఏకాగ్రత, ధారణ కుదరడానికి.
ఆ బ్యాక్డ్రాప్లో సోహం, శివోహం, అహమస్మి అన్నీ ఒక్కటే అనే ధ్యానంలో ఆ మహనీయుల మార్గదర్శకమైనటువంటి బాటలు ఉంటాం. సోహం, 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 శివోహం, 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 అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా యస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృతప్రాయః స జీవన్ముక్త ఇష్యతే. సహ జీవన్ముక్త ఇష్యతే. సహా అతడు జీవన్ముక్త ఇష్యతే, జీవన్ముక్తుడని పేర్కొనబడతాడు. ఎవరు? యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్, ఎవనికి, యస్య ఎవనికి ప్రజ్ఞా స్థితా భవేత్. వాట్ ఈస్ ప్రజ్ఞ?
నిన్న తెలుసుకున్నాం ప్రజ్ఞ అంటే. నిర్వికల్ప చిన్మాత్ర స్థితి బ్రహ్మాత్మనః ఏకభావ అవగాహిని. అహౌ శోధితయోః బ్రహ్మాత్మన ఏకభావ అవగాహిని నిర్వికల్ప చిన్మాత్ర చిత్తవృత్తి ప్రజ్ఞ అని చెప్పబడుతుంది. ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఆఫ్ వాట్ అహం అస్మి. అది ఎలా ఉండాలి? స్థితా భవేత్. ఏదో ధ్యానంలో 2 నిమిషాలు 5 నిమిషాలు అహమస్మి అహమస్మి అని ఉచ్చరించడం కాదు. లేక ఇంటలెక్చువల్గా మెదడు యొక్క బ్రెయిన్ సెల్స్లో అహమస్మి అని తెలియడం చదవడం కాదు. నిరంతర జీవిత సరళిలో ఆ విధంగా అనుసంధానం చేసుకొని జీవించడం, అదే స్థితా భవేత్ అంటే అర్థం. యస్య ప్రజ్ఞా స్థితా భవేత్ యస్యానందః నిరంతరః. యస్య ఎవనికి ఆనందః ఆనందము నిరంతరః నిరవధికము ఎడతెగని ఆనందము. మరి నాకు వస్తుంది అప్పుడప్పుడు ఆనందం. అది వచ్చిపోయే ఆనందం, కోశ ఆనందం. ఎందుకు? అది శరీరము యొక్క పంచకోశములనే పొరలలో కలిగిన ఆనందం. ఆ పొరలలో అలజడి తగ్గితే ఆనందం, పొరలలో అలజడి ఉంటే దుఃఖం. అది కోశము యొక్క ఆనందము, పంచకోశముల ఆనందము. అది లోన నుండే వెలుగు వలన కలిగిన చిదానందము కాదు. మరి స్థితప్రజ్ఞ అవుతే యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతరః. ప్రపంచో విస్మృతప్రాయః. ప్రపంచః విస్మృతప్రాయః. స్మృత తెలియడం, జ్ఞాపకాన్ని ఉండడం. విస్మృత మర్చిపోవడం. విస్మృత ప్రాయం మరచిపోయినట్లే. ఏమిటి మర్చిపోయాడు? ప్రపంచాన్ని మర్చిపోయాడు. ప్రపంచం అంటే ఏమిటి? సకల వస్తుజాతము ప్రమేయాలను మర్చిపోయాడు. ప్రమేయాలను మర్చిపోయాడంటే ప్రమాతగా ఉండడం లేదు. ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ దో హీఈస్ కండక్టింగ్. If you want to be the pramata or the subject for the world, then the world is there. World and plurality is definitely there. And those ups and downs, sukha, dukkha and dvandvas must be there. But when I cease to be the pramata, there is no prameya. There is no object for me. Only one, that is I am. That is the subject. That is అహమస్మి. అంటే ప్రపంచో విస్మృతప్రాయః. ప్రపంచమును మరచనా అన్నట్లున్నాడు. మరచిపోయాడు. ఎందుకు? ప్రమాతను కాను, ప్రమేయములు అన్నీ మిథ్య అని తెలుసుకున్నాడు. సత్యమేది? అహమస్మి అహమస్మి అహమస్మి. శివోహం శివోహం శివోహం.
3 నిమిషాలు ఏ విధమైనటువంటి భావనలు లేకుండా సాధారణమైన శ్వాసలు ప్రమాత ప్రమేయ ప్రమాణ అనే త్రిపుటిని కరగించి నేను చూస్తున్నాను, ఇది చూడబడే జగత్తు, ఈ ఇంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాను అనేటటువంటి భావనను కరగించి ప్రమాత్ర ప్రమేయ ప్రమాణ విలక్షణమైన అహమస్మిగా ఉందాం. అహమస్మి, 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 సోహం, సోహం. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా, యస్యానందః నిరంతరః, ప్రపంచః విస్మృతప్రాయః, సజీవన్ముక్తయిష్యతే. అతడు జీవన్ముక్తయిష్యతే, జీవన్ముక్తునిగా అంగీకరించబడును, జీవన్ముక్తునిగా కొనియాడబడును. 3 లక్షణాలు చెప్పారు. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞా, యస్య ప్రజ్ఞా స్థిత భవేత్. ప్రజ్ఞ అంటే ఈ ఆత్మభావము, అహమస్మి భావము సర్వదా సర్వవేళలా ఉన్నది. భవేత్ ప్రజ్ఞా స్థిత యస్య, యస్యానందో నిరంతరః, ఎవని ఆనందమునకు అవధులు లేవో, నిరవధికము, కోశానందము కాదు, టుకడా ఆనందం కాదు. ఎవనికి ప్రపంచము విస్మృతప్రాయము అంటే ఎవరికి ప్రమాత ప్రమేయ ప్రమాణాలనే త్రిపుటితో సంబంధం లేదు. ఎందుకంటే ఈ లక్షణాలు చెప్పడం? నీలం ఉత్పలం, నల్ల కలువ అంటే ఎందుకు? మిగతా కలువల నుండి వేరు చేసి ఇది అని చెప్పడానికి. ఈ లక్షణాలను
ఆత్మభావంలో ఉండే ఆయన్ని గుర్తించడానికి అనాత్మ అయినటువంటి సకల జగత్తులో నుండే మనలాంటి వాళ్ళ నుండి గుర్తించడానికి ఈ లక్షణాలు. బోధన ఏమిటి? ఆయనండి, ఆయన జీవన్ముక్తులండి. రమణ మహర్షి గారు నాకెలా సాధ్యమవుతుందండి? అబ్బే, తప్పు. యు ఆర్ ఆల్సో ఎ పొటెన్షియల్ జీవన్ముక్త. ఓన్లీ థింగ్ ఈజ్ ముసుగు తీయాలి. దేహాభిమానం అనే ముసుగు తొలగిస్తే యు ఆర్ ఆల్రెడీ అహమస్మి. ఇక్కడున్న విశేషణాలన్నీ జీవన్ముక్తిని సంకేతించే లక్షణములు. కా భాష, కిం ఆసీత, కిం రజేత అంటే హౌ కెన్ ఐ రికగ్నైజ్ ద ఇవాల్వ్డ్ సోల్? దిస్ ఇస్ ద వే. ఎవని ప్రజ్ఞ స్థిరము, ఎవని ఆనందము అవధులు లేనిదో, ఎవనికి ప్రపంచము ఉన్నను లేదో, ప్రపంచాన్ని మరిచి ఉన్నాడో, అటువంటి స్థితినే వ్యుత్థానము అంటారు. వ్యుత్థానము, ఆ వ్యుత్థానమునందుండుట. దేని మీద దృష్టి ఉంది? శాస్త్ర ప్రమాణ వాక్యాలున్నాయి. అహమస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః అనేటటువంటి వాక్యాలయందు అనుభవపూర్వకమైనటువంటి జీవనమే తప్ప ప్రపంచమేదియును లేదు. ఈ ప్రపంచంతో నాకెట్టి నిమిత్తము లేదు. కుర్వన్నపి నోపలిప్యతే. అయితే ఆయన అన్నం తినరా, కాఫీ తాగరా, డ్రెస్ వేసుకోరా? వేసుకుంటారు, ఏదో వేషం కోసం. కుర్వన్నపి నోపలిప్యతే యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ బ్రహ్మాత్మైక అవగాహక చిద్రూప దృఢ ప్రజ్ఞ గలవారు అంటూ ముందు శ్లోకంలో చెప్పారు. ఆయననే స్థిత ప్రజ్ఞ సహ ఈష్యతే. స్థితప్రజ్ఞులు అన్న, గుణాతీతులు అన్న, జీవన్ముక్తులు అన్న, ఆత్మజ్ఞాని అన్న, ధీర అన్న, పండిత అన్న ఒకటే అర్థం. Those who have transcended the life of the mortal world, though they are in this life, they live the life of స్థిత ప్రజ్ఞ. అనాత్మరూప సకల దృశ్యజాతాన్ని మరచిన వారు, షడ్భావ వికారములు లేనివారు. ఏమిటా షడ్భావ వికారాలు? జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అవి లేవు. షడూర్ములు లేవు. ద వేవ్స్ ఆఫ్ ద మైండ్, క్షుధ, తృష్ణ, శోకము, మోహము, మరణము, జననము అనేవి లేవు. షడ్భావాలు లేవు, షడూర్ములు లేవు. స్థిత ప్రజ్ఞ. అహమస్మి, 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 అహమస్మి. చక్కగా కూర్చోండి, రిలాక్స్డ్గా ఉండండి, కనులు తెరవండి, స్థిత ప్రజ్ఞానుభవంలో నిలవండి. అహమస్మి, 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 సోహం, 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 సోహం. స్వస్తి.